ఇక్కడ మా పాపను చూడండి, ఏదో ఆడుకుంటుంది. పాప మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఏమీ లేదు, ఎవరు లేరు. ఇక తనైతే ఆడుకుంటుంది అన్నమాట. ఇక్కడైతే ఇక ఇదంతా బయట అన్నమాట. ఇక మా పిల్లలు అయితే చూడండి అక్కడ అంతా బయట ఆడుతూనే ఉంటారు అన్నమాట. ఇక ఫైనల్గా నేనైతే టమాటా కర్రీ కోసం అయితే ఇక్కడ టమాటాలు అలాగే పచ్చిమిర్చి, ఇదైతే ఆనియన్ది ఆకు ఉంటుంది కదా, ఇదైతే కట్ చేసుకొని అయితే పెట్టేసుకున్నాను. ఇక గిన్నె కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఇక తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను, ఆవాలు వేసుకుంటున్నాను, అలాగే కొంచెం కరివేపాకు. ఇక ఇదైతే మంచిగా కలిపేసుకుంటున్నాను. అసలు ఉల్లాకు వేసుకొని వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో ఇక పసుపు అయితే వేసుకుంటున్నాను. అయినా ప్రతిసారి చేయడం చెప్తూనే ఉంటున్నా, మీరైతే చూసేయండి. ఇక ఏం చెప్తాను, నేను ఇందులో కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. మంచిగా కలిపేసుకుంటున్నాను. ఇక సాల్ట్ వేసేసుకుంటాను. సాల్ట్ వేయడం వల్ల మంచిగా వాటర్ అయితే బయటికి రిలీజ్ అవుతుంది, తొందరగా రిలీజ్ అవుతుంది అనమాట. అలాగే ఇక ఉడకడం కూడా తొందరగా ఫాస్ట్గా ఉడికిపోతుంది. సో నేను అందుకే వేస్తున్నాను. నేనైతే టమాటా అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో వేస్తానండి. కొందరు తొందరగా వేసేసుకుంటారు, నేనైతే జస్ట్ ఒక ఇట్లా వేసేసి ఇక 5 minutes అలా ఉంచేసి దించేస్తాను అనమాట. ఆల్మోస్ట్ ఇక కంప్లీట్ అయిపోయింది. చూడండి, నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.